నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంతర్జాతీయ స్థాయికి చేరిన ఏపీ మాజీ సీఎం జగన్ అవినీతి. అదాని నుంచి 1750 కోట్లు లంచం తీసుకున్నట్లు ఎఫ్బీఐ వెల్లడి. బయటి వారికే ప్రాధాన్యం దక్కుతోందని కాంగ్రెస్ నేతల ఆవేదన. కష్టపడ్డ కార్యకర్తలకు తప్పక పదవులిస్తామని పీసీసీ చీఫ్ భరోసా. హైదరాబాద్ శిల్పారామంలో ప్రారంభమైన లోక్మాన్ దహన్. ఇవాళ హాజరు కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మాగనూరు పాఠశాల మధ్యాహ్న భోజనంలో మళ్లీ పురుగులు. 2 సార్లు కడిగితే అవే పోతాయని వంట చేయించిన ఆర్డీఓ. ములుగు జిల్లాల్లో పంచాయతీ కార్యదర్శి సహా మరో వ్యక్తి హత్య. తామే చంపేశామని మావోయిస్టుల పేరుతో లేఖ విడుదల. జగన్ అవినీతి పుట్ట పగిలి ఆంధ్రప్రదేశ్తో పాటు అమెరికాలోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీలో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అదానీ సంస్థల నుంచి జగన్కు 1750 కోట్లు లంచమిచ్చారని సాక్షాత్తు అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బీఐ నిర్ధారించింది. అధిక ధరలకు సౌర విద్యుత్ కొనేలా భారత్లో 4 రాష్ట్రాల్లో ఉన్నత స్థాయి వ్యక్తులకు 100 కోట్లు లంచాలిచ్చారని కుండబద్దలు కొట్టింది. సౌర విద్యుత్ ఒప్పందాలు చేసుకునేందుకు భారత్లో 2029 కోట్లు లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా 8 మందిపై అమెరికాలో నమోదైన కేసు పెను సంచలనమైంది. లంచాల సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారని గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ ఎస్ జైన్, అజూర్ పవర్ సీఈఓ రంజిత్ గుప్తా ఈ లంచాల పథకానికి సూత్రధారులని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ పేర్కొంది. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం ఎఫ్సీపీఏ కింద వీరితో పాటు సహకరించిన వారిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులో గౌతమ్, సాగర్ పై బుధవారం అమెరికాలో అరెస్టు వారెంట్లు జారీ అయినట్లు కొన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి. 20 ఏళ్లలో $2 బిలియన్ లాభాన్ని పొందేలా అధిక ధరకు సౌర విద్యుత్ను కొనుగోలు చేసేలా వీరంతా ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలకు చెందిన ఉన్నత స్థాయి వర్గాలకు లంచాలు ఇచ్చినట్లు నివేదికలో ఆరోపించాయి. లంచాలపై మొబైల్ సంభాషణలు, అదానీ గ్రీన్ అంతర్గత రికార్డుల్ని విచారణా సంస్థలు తమ నివేదికలో వెల్లడించాయి. సెకీతో విద్యుత్ ఒప్పందాలకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ముందుకు రాకపోవడంతో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్ ఇతరులు సుమారు 2029 కోట్ల మొత్తాన్ని రాష్ట్రాలకు లంచాలుగా ఇస్తామని వాగ్దానం చేసినట్లు ఎఫ్బీఐ నివేదికలో తెలిపింది. ఇందులో అప్పటి సీఎం జగన్ కు 1750 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది. సెకీతో విద్యుత్ ఒప్పందం కుదరడానికి ముందు గౌతమ్ అదానీ 2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20న జగన్ ను కలిశారు. తరువాతే సెకీతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు ఒప్పందానికి అంగీకరించాయి. దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం ఆధ్వర్యంలోని సెకీ 2019లో బిడ్లు ఆహ్వానించింది. సెకీతో 4 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు బిడ్ దక్కించుకున్నట్లు 2020 జనవరి 16న అజూర్ పవర్ 8 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు బిడ్లు దక్కించుకున్నట్లు 2020 జూన్లో అదానీ గ్రీన్ వెల్లడించాయి. సెకీ ఈ సంస్థలు తయారు చేసే విద్యుత్ను కొనుగోలు చేసేందుకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం, దాన్ని కేంద్ర రాష్ట్ర పంపిణీ సంస్థలకు అమ్మేందుకు విద్యుత్ విక్రయ ఒప్పందాలు చేసుకుంటుంది. అయితే నెలలు గడిచినా ఒప్పందాలు కుదరలేదు. అదానీ గ్రీన్, అజూర్ ప్రతిపాదించిన ధరకు కొనడానికి ఒప్పందాలు చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరాకరించాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు ముందుకు రాలేదు. ఈ తరుణంలో ప్రభుత్వంలో ఉన్నత స్థాయి వ్యక్తులకు లంచాలు ఇవ్వడం ద్వారా మార్కెట్ ధరల కంటే ఎక్కువ ధరలతో విద్యుత్ విక్రయ ఒప్పందాలు చేసుకునేలా పంపిణీ సంస్థల్ని ఒప్పించేందుకు గౌతమ్ అదానీ, సాగర్ అదానీ రంగంలోకి దిగారు. అదానీ, అజూర్కు లబ్ధి కలిగించేలా సెకీతో ఒప్పందాలు చేసుకునేందుకు అంగీకరిస్తే పంపిణీ సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తామంటూ ఆశ చూపారు. రాష్ట్రాల ఉన్నత స్థాయి వ్యక్తులకు ప్రోత్సాహకాలిచ్చి సెకీతో కాంట్రాక్టులపై సంతకాలకు వారిని ఒప్పించేందుకు ఎలా ప్రయత్నిస్తున్నామో 2020, 2021లో అజూర్ ఇతర ప్రతినిధులతో నిర్వహించిన సంభాషణల్లో సాగర్ అదానీ వివరించారు. తర్వాత 2021 ఆగస్టులో జగన్ ని గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా కలిశారు. 7000 మెగావాట్ల విద్యుత్ విక్రయ ఒప్పందానికి సంబంధించి పెద్ద మొత్తంలో లంచాలు ఇస్తామని మాట ఇచ్చినట్లు ఎఫ్బీఐ తెలిపింది. ఆ తర్వాతే సెకీ ద్వారా విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకుంటామని అదానీ, అజూర్ సంస్థలకు సంకేతాలు అందాయి. తరువాత కొద్ది వారాలకే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన చేసింది. సుమారు $200 బిలియన్ వరకు లంచాలు చెల్లించినట్లు అదానీ గ్రీన్ అంతర్గత రికార్డుల ద్వారా వెల్లడైంది. ఆ లంచాలే ఈ ఒప్పందాలు కుదరడానికి పనిచేశాయి. సెకీ ద్వారా సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భారీగా లంచాలిచ్చేందుకు
గౌతమ్, సాగర్ అదానీలు నిధుల సమీకరణపై దృష్టి పెట్టారు. అదానీ గ్రీన్ కు మద్దతు కోరుతూ పెట్టుబడిదారుల నుంచి $1 మిలియన్ సమీకరణ చేపట్టారు. సెక్యూరిటీలు విక్రయించేందుకు తప్పుదారు పట్టించే సమాచారం ఇచ్చారు. యుటిలిటీ ప్రాజెక్టుల అభివృద్ధికి డెబిట్ సెక్యూరిటీల ద్వారా $750 మిలియన్ నిధులు సమీకరించాలని అదానీ గ్రీన్ తీర్మానించింది. ఆగస్టు 31న అమెరికాలో రోడ్ షో నిర్వహించి గ్రీన్ బాండ్స్ ద్వారా వచ్చే నిధుల్ని సౌర విద్యుత్ ఉత్పత్తి సహా అర్హత కలిగిన గ్రీన్ ప్రాజెక్టులకు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. తప్పుడు మార్గంలో వ్యాపార ప్రయోజనాలు పొందేందుకు ప్రభుత్వాలు, ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ పార్టీలకు అనైతిక చెల్లింపులు, ప్రోత్సాహకాలకు తాము వ్యతిరేకమని, లంచ వ్యతిరేక చట్టాలకు కట్టుబడి ఉన్నామని అదానీ గ్రీన్ ఈ సందర్భంగా వెల్లడించింది. వీటిని ఉల్లంఘిస్తే అవినీతి నిరోధక చట్టాల ప్రకారం ఆర్థికేతర జరిమానాలు విధించొచ్చని వివరించింది. అందుకే అమెరికాలోని ఆర్థిక సంస్థలు దీనికి ఏ రేటింగ్ ఇచ్చాయి. లంచం ఇవ్వబోమని అదానీ గ్రీన్ భారత్లో విద్యుత్ ఒప్పందాల కోసం అక్కడి రాజకీయ ప్రముఖులు, అధికారులకు భారీ ఎత్తున లంచాలు చెల్లించింది. ప్రభుత్వ పెద్దలకు ఎంతెంత ఇవ్వజూపారో సాగర్ అదానీ మొబైల్ ఫోన్లో గుర్తించారు. లంచాలు తీసుకున్న వారెవరు, ఎంత మొత్తం ఇచ్చారనే వివరాల్ని విచారణా సంస్థ నివేదికలో వెల్లడించింది. 2022 ఏప్రిల్ 25న గౌతమ్ అదానీ, వినీత్ ఎస్ జైన్, రంజిత్ గుప్తా తదితరులు ఢిల్లీలో సమావేశమై లంచాలపై చర్చించే సమయంలో జైన్ తన సెల్ ఫోన్లో కంపెనీ వారీగా బకాయిల మొత్తాల్ని తెలియజేసే పత్రాన్ని ఫోటో తీశారు. ఒక్కో మెగావాట్కు 25 లక్షల చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. రూపేష్ అగర్వాల్ అయితే పవర్ పాయింట్, ఎక్సెల్ సహాయంతో లంచాల వివరాలన్నింటినీ సమగ్రంగా రూపొందించారు. లంచాలు ఎలా చెల్లించారో కూడా అందులో రాసుకుని మిగతా వారితో పంచుకున్నారు. 2023 మార్చి 17న FBI స్పెషల్ ఏజెంట్లు అమెరికాలో సాగర్ అదానీని సెర్చ్ వారెంట్తో కలిశారు. సాగర్ కు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల్ని స్వాధీనం చేసుకున్నారు. కుట్రపూరితంగా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం ఉల్లంఘనకు పాల్పడ్డారని, సొంత ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీకి సొమ్ము చెల్లించారని, గ్రీన్ ప్రాజెక్టుల కోసమంటూ తప్పుడు సమాచారంతో $750 మిలియన్ సేకరించారని, విచారణ ప్రక్రియకు ఆటంకం కలిగించే కుట్ర చేస్తున్నారని గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్తో పాటు మరో 5గురిపై కేసులు నమోదు చేశారు. అదానీ గ్రూప్ 12 గిగావాట్ల సౌర విద్యుత్ను సరఫరా ప్రాజెక్టుల నిమిత్తం అమెరికా బ్యాంకులు, ఇన్వెస్టర్ల నుంచే నిధులు సమీకరించిందని దర్యాప్తు సంస్థ వర్గాలు తెలిపాయి. 2020 నుంచి 2024 మధ్య అదానీ కంపెనీలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, అమెరికా ఏఎంసీల నుంచి $2 బిలియన్ పైగా నిధులు సమీకరించాయని, అలాగే అమెరికాలో సెక్యూరిటీల విక్రయం ద్వారా $1 బిలియన్ పైగా నిధులు సేకరించిందని ఆ వర్గాలు వివరించాయి. అమెరికా ఇన్వెస్టర్ల డబ్బులతో భారత్లో విద్యుత్ సరఫరా కాంట్రాక్టులకు లంచాలిచ్చి మోసం చేశారని డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ జనరల్ లిసా మిల్లర్ తెలిపారు. పేరుకే మన ప్రభుత్వం, కానీ ఏ పనులు కావడం లేదు. ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులకే పనులవుతున్నాయని పీసీసీ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తహసీల్దార్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లలో గులాబీ పార్టీ నాయకుల హవా కొనసాగుతోందని వాపోయారు. బయట నుంచి వచ్చిన వారితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, సోనియమ్మ పుట్టినరోజు వరకైనా పార్టీ, ప్రభుత్వ పదవులు భర్తీ చేయాలని పలువురు నేతలు పీసీసీ అధ్యక్షుడిని కోరారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, సీతక్కతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం వచ్చి ఏడాది కావచ్చినా క్షేత్రస్థాయిలో తహసీల్దార్ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లలో కాంగ్రెస్ నాయకులకు విలువ లేకుండా పోయిందని వాపోయారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదురొడ్డి నిలబడ్డ తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ నాయకులకే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులవుతున్నాయని, బయట పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన చోట కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన నేతలు వారి అనుచరులకే పదవులు ఇప్పించుకుంటున్నారని కొందరు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని, నాయకుల మధ్య విభేదాలను తొలగించేందుకు తాను, సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కష్టపడి పనిచేసిన వారికి పదవులను ఇవ్వాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు. నామినేటెడ్ పదవుల విషయంలోనూ పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇచ్చేట్లు చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్, మార్కెట్ కమిటీ పదవుల్లో మహిళలకు తగిన గుర్తింపు లభించలేదని, మిగిలిన పదవుల భర్తీలోనైనా ప్రాధాన్యమివ్వాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు కోరారు. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతారావు గారు.
ఏడాదిలో రేవంత్ సర్కార్ అద్భుత పాలన అందించిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని అనేక పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. విపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన అందరికీ పదవులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం లోక్ మంథన్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. నిన్న రాత్రే హైదరాబాద్ చేరుకున్న ద్రౌపది ముర్ము నేడు శిల్పకళా వేదికగా జరిగే కార్యక్రమానికి హాజరై వివిధ దేశాల ప్రతినిధులతో మేధోబంధనం కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఉదయం 10:30 నుంచి 11:30 వరకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉన్న శత్రు ఆస్తుల లెక్క తేల్చాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో శత్రు ఆస్తుల వివరాల విచారణను వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేసి జనవరిలో నివేదిక ఇవ్వాలని కోరారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో సెపీ ముంబై విభాగ అధికారులతో పాటు రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. 1962లో చైనా, 1965లో ఇండో పాక్ యుద్ధం అనంతరం భారత్ నుంచి వెళ్లిపోయి పాకిస్తాన్, చైనాలో స్థిరపడి ఆయా దేశాల పౌరసత్వం తీసుకున్న వ్యక్తులకు సంబంధించి భారత్లో ఉన్న ఆస్తులను శత్రు ఆస్తులుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ ఆస్తుల్లో చాలా వరకు అన్యాక్రాంతం కాగా మరికొన్ని న్యాయ వివాదాల్లో నలుగుతున్నాయి. తక్షణం ఆయా ఆస్తుల రికార్డుల పరిశీలన, సర్వే నిర్వహణకు సెపీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేయాలని బండి సంజయ్ ఆదేశించారు. మత్స్య సంపద వల్ల దేశానికి ఎంతో విదేశీ మారక ఆదాయం వస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సభకు ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముదిరాజులకు జరుగుతున్న అన్యాయంపై స్పందించిన మల్కాజ్గిరి ఎంపీ మత్స్యకారులకు కేంద్రం అందించే పథకాలు అన్నింటినీ వర్తింపజేయాలని స్పష్టం చేశారు. పారే కాల్వలు, ప్రాజెక్టులపై ఫ్లోటింగ్ సోలార్ కేంద్రాలు పెట్టొద్దని, ఒకవేళ పెడితే ఆయా ప్రాజెక్టుల్లో సభ్యత్వం ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. ముదిరాజుల అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేస్తానని ఈటల రాజేందర్ వెల్లడించారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు కాలనీలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. పోలీసుల ఇన్ఫార్మర్ల నెపంతో 2 గిరిజనులను గొడ్డలితో నరికి అతి కిరాతకంగా చంపారు. మృతుల్లో ఒకరైన ఊక రమేష్ పేరును పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అర్ధరాత్రి వేళ సాయుధులైన 6 మావోయిస్టులు 2 గ్రూపులుగా విడిపోయి ఇద్దరినీ ఒకే సమయంలో గొడ్డలితో నరికి చంపినట్లు సమాచారం. ఘటనలో ఊక అర్జున్ అనే గిరిజన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా కుటుంబ సభ్యులు అంబులెన్స్ సహాయంతో ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతి చెందిన 2 వ్యక్తులు పోలీసులకు ఇన్ఫార్మర్లుగా మారారని, మావోయిస్టులపై దాడులకు కారకులయ్యారని మావోలు తెలిపారు. పలుమార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతో హతమార్చడం జరిగిందని వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరుతో లేఖను విడుదల చేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో తెల్లవారుజామున 2 లారీలు ఢీకొన్నాయి. ప్రమాదంలో లారీల ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో అందులోని డ్రైవర్లిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది జేసీబీల సాయంతో అతి కష్టం మీద 2 వైపులా వాహనాల్లో చిక్కుకున్న డ్రైవర్లను వెలికితీశారు. క్షతగాత్రులను హుటాహుటిన జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ధ్వంసమైన లారీలు కరీంనగర్ జగిత్యాల రహదారిపై అడ్డంగా ఉండడంతో సుమారు 3 గంటల పాటు భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు క్రేన్ల సహాయంతో లారీలను తొలగించి వాహన రాకపోకలను పునరుద్ధరించారు. ప్రభుత్వ విద్యాలయాల్లో ఆహారం వికటించి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నా అధికారుల్లో చలనం రావట్లేదు. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. విషాహారం ఘటనలో వంట ఏజెన్సీని రద్దు చేసి ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్పై చర్యలు తీసుకున్న మరుసటి రోజు మధ్యాహ్న భోజనంలోనూ మళ్లీ పురుగులు రావడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ తరహా ఘటనలు పదే పదే పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు ఇలా ఎక్కడ ఆహారం వికటించి విద్యార్థులు ఆస్పత్రుల పాలైనా అధికారుల తీరు మారట్లేదు. అప్పటికప్పుడు తనిఖీలు చేయడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం, ఆ తర్వాత పట్టించుకోకపోవడం షరామామూలైపోయింది. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. బుధవారం మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 15 మందిని మహబూబ్ నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్కారు వంట ఏజెన్సీని రద్దు చేసి ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్, ఎంఈఓపై సస్పెన్షన్ వేటు వేసింది. మరుసటి రోజు స్వయంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాఠశాలకు వెళ్లి విచారించి తగు సూచనలిచ్చి వెళ్లారు. అయినా మధ్యాహ్నం భోజనంలో మళ్లీ పురుగులు రావడంతో విద్యార్థులు తినకుండా పడేశారు. సార్ పురుగులుగా సార్ పురుగులు సార్ అన్నంలో కడిగినప్పుడు పోతాయి. రెండు సార్లు కడిగితే పోతుందమ్మా. అవి వైట్ పురుగు సార్, బయట పోతే తెల్ల పురుగు సార్, అది తెల్ల పురుగు సార్, తెల్ల పురుగు. విన్నారుగా అధికారి మాటలు. బియ్యంలో పురుగులున్నాయి సారంటే 2 సార్లు కడగండి పోతాయంటూ వండించిన పరిస్థితి. సార్ పురుగులుగా సార్ పురుగులు సార్ అన్నంలో కడిగినప్పుడు పోతాయి. రెండు సార్లు కడిగితే పోతుందమ్మా. అవి వైట్ పురుగు సార్, బయట పోతే తెల్ల పురుగు సార్, అది తెల్ల పురుగు సార్, తెల్ల పురుగు. కలెక్టర్ తనిఖీ చేసినా, బాధ్యులపై సస్పెన్షన్ వేటు వేసినా విద్యార్థులకు నాణ్యత లేని భోజనమే అందింది. పురుగులున్నాయని తెలిసినా మళ్లీ అవే బియ్యాన్ని వండించడంతో విద్యార్థులు ఆగ్రహానికి గురై ధర్నాకు దిగారు. మేము రేపటి నుంచి కొత్త బియ్యం చేస్తున్నాము. వండి మనం ఇప్పుడు వేరే రైస్ చేస్తాము, వేరే రైస్ రేపటి నుంచి జరగదు. ఘటనకు బాధ్యుల్ని చేస్తూ ఎంఈఓను సస్పెండ్ చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ వెల్లడించారు. పురుగుల బియ్యాన్ని 2 సార్లు కడగమన్న ఉన్నతాధికారికి మాత్రం నోటీసులే ఇచ్చారు. సార్ పురుగులుగా సార్ పురుగులు సార్ అన్నంలో కడిగినప్పుడు పోతాయి. రెండు సార్లు కడిగితే పోతుందమ్మా. అవి వైట్ పురుగు సార్, బయట పోతే తెల్ల పురుగు సార్, అది తెల్ల పురుగు సార్, తెల్ల పురుగు. మళ్ళీ పాత కన్సైన్మెంట్ని అట్లనే వాడి కొంత పురుగులు రైస్లో కనిపిస్తుంది అని తెలిసిన తర్వాత డిఓని, మన జిల్లా డిఓ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అండ్ పెండింగ్ ఎంక్వైరీ తర్వాత దీంతో పాటు ఇక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే who are dispatched for undertaking this program of distributing rice, వాళ్ళు ఆర్టీఓ కానివ్వండి, ఎంపీడీఓ కానివ్వండి అండ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ముగ్గురికి కూడా షోకాజ్ నోటీసెస్ ఇష్యూ చేయడం జరిగింది. వాళ్ళ రెస్పాన్స్ బట్టి విల్ గో హెడ్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విల్ గో హెడ్ and take a stringent action as per rules.
ఈ తరహా ఘటనలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొత్తేమీ కాదు. ఒక్క ఆగస్టులోనే ప్రభుత్వ విద్యాలయాల్లో ఆహారం వికటించిన ఘటనలు కోకొల్లలుగా జరిగాయి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని బాలుర మైనారిటీ గురుకుల పాఠశాలలో అల్పాహారం తిన్న 48 మంది అస్వస్థతకు గురయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి కస్తూరిబా విద్యాలయంలో 30కి పైగా విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ బాదావత్ సంతోష్ మరుసటి రోజు పెంట్లవెల్లి కేజీబీవీని సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అదే రోజు సాయంత్రం మరో 15 మంది విద్యార్థులు, 3 మహిళా ఉపాధ్యాయులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మోడల్ స్కూల్లో బాలికల వసతి గృహంలో నాసిరకం ఆహారం కారణంగా విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యారు. నారాయణపేట జిల్లా నాచారంలో కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు నాణ్యత లేని భోజనం పెడుతున్నారని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఆగస్టు 13న రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంక్షేమ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కోయల్కొండ బీసీ బాలుర హాస్టల్పై దాడులు చేసిన అధికారులు అక్కడి వైఫల్యాలను బయటపెట్టారు. పురుగులు పట్టిన సరుకులు, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లను గుర్తించారు. ఈ ఘటనల్లో బాధ్యులపై చర్యలు తీసుకొని సరుకుల్ని మార్చారు. అయినా ఈ తరహా ఘటనలు ఉమ్మడి జిల్లాలో పునరావృతం అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వ విద్యాలయాల్లో పిల్లలు అస్వస్థతకు గురయ్యేందుకు ప్రధాన కారణం నాసిరకం భోజనమే. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు విద్యార్థులకు అందించే భోజనం విషయంలో నిరంతర పర్యవేక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంతో గాజా స్ట్రిప్లో మృతుల సంఖ్య పెరుగుతూ పోతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 44,000 దాటినట్లు గాజా ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. 104,000 మంది గాయపడినట్లు తెలిపింది. మృతి చెందిన వారిలో సగం మందికి పైగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు చెప్పింది. అయితే సహాయక సిబ్బంది చేరుకోలేని ప్రాంతాల్లో ఉన్న శిథిలాల కింద వేలాది మృతదేహాలు ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. వాటితో కలుపుకుంటే మృతుల సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొంది. అటు ఇజ్రాయిల్ ఇప్పటి వరకు 17,000 మంది హమాస్ మిలిటెంట్లను మట్టుపెట్టినట్లు వెల్లడించింది.